శరీరం విడిచాక ఆత్మ ఏం చేస్తుంది? ఆ ప్రయాణం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రశ్నకు ఎన్నో పురాణాల్లో సమాధానాలున్నాయి. ఆ ప్రయాణంలో ఆత్మ చేరే మొదటి చోటు ఇదే. ఇక్కడి నుంచి దాని గమనం దాని ఆధ్యాత్మిక బరువు మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక రకమైన స్పిరిచువల్ ఫిజిక్స్ పనిచేస్తుందన్నమాట. ఆత్మల గమనాన్ని అదే నిర్దేశిస్తుంది. ఈ నెగటివ్ ఎనర్జీ ఒక యాంకర్లా పనిచేసి సూక్ష్మ శరీరాన్ని కిందికి లాగేస్తుందన్నమాట. భూమి గ్రావిటేషనల్ పుల్ 200 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అందుకే ఈ బరువైన ఆత్మలు ఇక్కడే చిక్కుకుపోతాయి. ఇలాంటి బంధాలే ఆత్మను ముందుకు వెళ్లనివ్వకుండా భూలోకానికి కట్టిపడేస్తాయి. కాని పుణ్యాత్మల సంగతి వేరు. అవి చాలా తేలికగా, స్వేచ్ఛగా ఉంటాయి. ఇక్కడ సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఆత్మ ఎంత తేలికగా ఉంటే అంత పైకి వెళ్లగలదు. ఈ పుణ్యాత్ములు 1000 కిలోమీటర్ల సరిహద్దు దాటే భువర్లోకంలోని నెగటివ్ ఎనర్జీని వదిలేసి వెళ్ళిపోతాయి. మరి చిక్కుకుపోయిన ఆత్మల సంగతేంటి? వాటికి బయటపడే మార్గం లేదా? సూక్ష్మలోకంలోని పుణ్యాత్మలు వాటికి దారి చూపిస్తాయి. ఆ దారి హిమాలయాలకు తీసుకెళ్తుంది. ఈ ప్రదేశాల్లోని వాతావరణం చాలా శక్తివంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి నెగటివిటీ ఉండదు. ఇక్కడి వాయుతత్వం వల్ల ఆత్మలు హీలై రీఛార్జ్ అవుతాయి. వేల కొద్ది ఆత్మలు ఇక్కడ తపస్సు చేస్తాయి. ఆ తపస్సుతో నెగటివ్ ఎనర్జీ తగ్గి ఆత్మ తేలికవుతుంది. అప్పుడు పైకి వెళ్లడానికి సిద్ధమవుతుంది. కాని ఇది మొదటి స్టేజ్ మాత్రమే. అసలైన విముక్తికి ఇంకో అడ్డంకి ఉంది. దీన్నే ఆత్మ యొక్క అల్టిమేట్ హార్డ్ డ్రైవ్ అని చెప్పొచ్చు. అన్ని జన్మల కర్మలు ఇందులోనే ఉంటాయి. దీన్ని శుద్ధి చేయడం హిమాలయాల్లో సాధ్యం కాదు. దానికి లోతైన ఆధ్యాత్మిక సాధన కావాలి. ఈ దైవిక కాంతి కారణ శరీరాన్ని ఛార్జ్ చేసి పాత కర్మలన్నిటినీ చెరిపేస్తుంది. ఈ ప్రక్రియతో ఆత్మ తేలికై భువర్లోకాన్ని దాటి పైకి వెళ్లగలుగుతుంది. ఆత్మ యొక్క సుదీర్ఘ ప్రయాణం ఇక్కడితో విజయవంతంగా ముగుస్తోంది. ఈ ప్రయాణం చూస్తే అంతర్గత శుద్ధే అంతిమ విముక్తికి కీలకమనిపిస్తోంది కదా.